ఉంటాయి. ఇక వృశ్చిక రాశి, వీళ్ళకి కూడా గురుబలం వచ్చేసింది. ప్రగతి మరియు మహాభాగ్యము అంటుంది. ఆ భాగ్యాన్ని ఉపయోగం చేసుకుంటే మహాభాగ్యమే, ఉపయోగం చేసుకోకపోతే మహాదారిద్ర్యం. ఆ రెండు మీ చేతుల్లోనే ఉంటాయి. ఇక మీన రాశి వారికి గురుబలం వచ్చేసింది. వీళ్ళకి ధనాభివృద్ధి, అంతేకాదు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి ధనానికి కష్టపడిన వారు, ప్రశాంతత లేదు అనుకున్న వారికి ఇప్పుడు ఆ రెండు ప్రాప్తించే యోగం ఏర్పడింది. ఇక వృషభ రాశికి గురుబలం ఉంటుంది. కార్యసిద్ధి, మీరు అనుకున్నది జరిగేలా గురు అనుగ్రహించేస్తాడు. ఇక కన్యా రాశికి కూడా గురుబలం వచ్చేసింది. కన్యా రాశి వారికి పర్టికులర్గా అన్ని విధాల లాభము, గౌరవము ప్రాప్తించే యోగం వచ్చేసింది. అనగా కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీన రాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, ఈ 5 రాశుల వారికి గురుబలం అధికంగా ఉంటుంది. ఇక మధ్య బలం అంటారా, మేష, సింహ, తుల, మకర రాశి వారికి గురుబలం అయితే ఉంటుంది. ఇటు చెడును లేదు, అలా మంచిది లేదు, సమానంగా మధ్య భాగంలో వెళ్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎంత ప్రయత్నిస్తారో అంత ప్రతిఫలం మీదవుతుంది. గురుబలం ఉంది, మధ్యమ ఫలాన్ని అందిస్తూ ఉంటుంది. ఇక పరిపూర్ణమైన గురుబలం తగ్గిపోవడం అంటే మిథునం, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మనసుకి ఏదో తెలియని అశాంతి అనిపిస్తూ ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారికి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి, అంతరాయాలు అన్నిటిలో కూడా కనబడుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎదురొస్తాయి, జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశి వారికి కూడా గురుబలం తగ్గిపోయింది. అన్ని పనులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే మీరు చేసే పనుల్లో ఆలస్యం అధికంగా కనబడుతూ ఉంటుంది. ఈ 3 రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి. ఒకటి మిథున, రెండోది ధనస్సు, మూడోది కుంభ. ఈ 3 రాశులకి గురుబలం పరిపూర్ణంగా తగ్గిపోయింది. అందువల్ల ఇది అక్టోబర్ మధ్యలో మళ్ళీ గురు పరివర్తన, అంటే మళ్ళీ సింహరాశిలోకి వెళ్తాడు కొన్ని రోజులు, మళ్ళీ కర్కాటక రాశికి వస్తారు. అప్పుడు దాకా ఈ బ్యాలెన్స్ మనం చేయాల్సి వస్తుంది. తదుపరి గురు అక్టోబర్ 31కి మళ్ళీ సింహరాశిలో ప్రవేశం చేస్తాడు. దాని మధ్యలో రాహుకేతులన్నీ స్థానాలు మారుతాయి. అవన్నీ ఇంకొక రోజు తెలుసుకుందాం. గురుజీ, గోకవరం నుంచి బిందుమాధవి కాలర్ లైన్ లో